తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి భయపెట్టాలని చూస్తున్నారని, కానీ వారికి తగిన అండగా ఉంటానని, కంటికి రెప్పలా కాపాడుకుంటానని కాంగ్రెస్ నేత కాంది శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మణిపాల్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై ఆయన తీవ్ర స్థాయిలో ఖండించారు. అయితే వారి స్వగృహానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు ఓదార్చి ధైర్యం చెప్పారు. అన్ని విధాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలెక్కని ఎమ్మెల్యే జోగురామన్న కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీసేందుకు అక్రమ కేసులతో జోగురామన్న వేధిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కొంతమంది పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. అనంతరం జైనత్ మండల ఆనందపూర్ గ్రామానికి వెళ్లి చింతలపల్లి రామరెడ్డి ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నేత కాంది శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి వారి స్వగ్రామానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎమ్మెల్యే జోగురామన్న గారు 15 సంవత్సరాల నుంచి అధికార దుర్వినియోగం చేసి లక్ష్మీపూర్ గ్రామంలో ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామం ఇది. అట్లాంటి ప్రశాంతమైన గ్రామంలో చిచ్చు పెట్టింది ముమ్మాటికి జోగురామన్నని. కాటిపల్లి తిరుపతి రెడ్డి గారు ఒక పార్టీ పరంగా భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు ఉండడం సాధారణం రాజకీయాలలో సిద్ధాంతపరమైనటువంటి పోరాటమే తప్ప వ్యక్తిగత పోరాటాలు ఏముంటాయి? వీళ్ళ తండ్రిని జోగురామన్న గారి కొడుకే వీరి తండ్రి కాటిపల్లి తిరుపతి రెడ్డి గారిని చంపేసిండ్రు, జోగురామన్న గారే చంపిపించిండ్రు అని ఆదిలాబాద్ అంతా కోడైకుస్తున్నది. ఆ కోర్టు కేసు ఇప్పుడు కోర్టులో ఆ కేసు పెండింగ్ లో ఉన్నది. తండ్రి లేని పిల్లగాడండి పిల్లగాడు. ఆడవాళ్ళ మీద వీళ్ళ కుటుంబం మీద కక్ష కట్టి పోలీస్ కేసులు పెట్టించి అలా కాటిపల్లి తిరుపతి రెడ్డి గారిని జోగురామన్ననే చంపేసిండు అన్నటువంటి ఆరోపణ, నింద ఎదుర్కొంటున్నాడు జోగురామన్న. ఇప్పుడు మళ్ళీ కాటిపల్లి తిరుపతి రెడ్డి గారి సొంత తమ్ముడు మహిపాల్ రెడ్డి గారిని ఈరోజు అటెంప్టివ్ మర్డర్ కింద సెక్షన్ 307 హత్యాయత్నం కింద ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేపించి జైల్లో పెట్టియడం ఇది ముమ్మాటికి దుర్మార్గమే. ఈపాయగూడ గ్రామంలో నారాయణ రెడ్డి కాక మీద కూడా కేసులు పెట్టించి ఆయన 35 రోజులు జైలు ఉంచారు. బోరజల కిష్టరెడ్డి గారి కుటుంబం మీద, అనంతపూర్ల రామరెడ్డి గారి కుటుంబం మీద ఇట్లా పెద్దవాళ్ళని హత్యాయత్నం కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం అంటే ఇది మనల్ని రాజకీయంగా విభేదించే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడమే, ఇనుప సంఖ్యలేసి వాళ్ళని అణగదొక్కి గొంతు నులుమాలను చూడడమే. పోలీసులు కూడా నీతిగా, న్యాయంగా, చట్టబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి డిఎస్పి ఉమేందర్ జోగురామన్న తొత్తులాగా వ్యవహరించడం దేనికి సంకేతం అండి? డిఎస్పి ఉమేందర్ అనే వ్యక్తి కాసు జోగురామన్న బంధువు. డిఎస్పి ఉమేందర్ మీద ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నాం. చట్టబద్ధంగా వ్యవహరించు, న్యాయబద్ధంగా వ్యవహరించు. ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్య తీసుకొని ఆదిలాబాద్ నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని మేము ఎలక్షన్ కమిషన్ ని కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను భరోసా కల్పిస్తున్నా, ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సిన పని లేదు. కంటికి రెప్పలాగా ప్రతి ఒక్క కార్యకర్తని, కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మేము కాపాడుకుంటాం. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. ఏ చిన్న ఖర్చు అయినా కూడా ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ నేను చూసుకుంటా. మహిపాల్ రెడ్డి గారి కుటుంబం ఈ రోజు నుంచి ఒక్క లాయర్కి ఒక్క ఫీజు కూడా చెల్లించాల్సినటువంటి పని లేదు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేమందరం తోడుగా ఉన్నాం.